హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న థ్యాంక్ ఫార్మర్ ఏటీఆర్ తెలుగు. ఇవి వచ్చి ఇంక్యుబేటర్లో హ్యాచ్ అయిన పిల్లలండి, కోడి పిల్లలు. ఈ వీడియోలో ఇంక్యుబేటర్ని మొత్తం ఓపెన్ చేసి ఎలా హ్యాచ్ అవుతుంది మొత్తం డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఈ బ్రదరు సొంతంగా తయారు చేసుకున్నారు, సొంత అవసరాని కోసమని. తయారు చేసుకున్న తర్వాత ఫస్ట్ బ్యాచ్ గుడ్లు అనేది పెట్టారండి. గుడ్లు అయితే బాగానే హ్యాచ్ అవుతున్నాయి, చూస్తున్నారు కదండి. ఆ గుడ్లు పెట్టల దగ్గర నుంచి అప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అవి 1 by 1 పెట్టిన దాని ప్రకారంగా హ్యాచ్ అవుతున్నాయి అన్నమాట. ఇది మొత్తం ప్లైవుడ్తో తయారు చేశారండి, ప్లైవుడ్తో తయారు చేశారు. ఇది మొత్తం డోర్తో సహానా మొత్తం 3 మీటర్లు పెట్టడం జరిగిందండి. లోపల వేడిమి సరిగా ఉండడానికి, తర్వాత రొటేషన్కి, తర్వాత హ్యూమిడిటీ అండి, తేమ శాతం కరెక్ట్గా ఉండడం కోసం అని చెప్పి 3 మీటర్లు పెట్టుకున్నారు. ఇండికేటర్స్ బయటకు కనిపించాలి కదా, అందు గురించి. మొత్తం ఇక్కడ ఫ్యాన్లు ఉన్నాయండి, పైన ఒకటి కింద ఒకటి ఫ్యాన్లు అయితే ఉన్నాయి. ఇది వచ్చి మనకి ఎయిర్ అనేది లోపల ఎయిర్ మొత్తం పైకి కిందకి స్ప్రెడ్ అవ్వడానికి అనమాట. ఇది రొటేషన్ అండి, స్లైడ్ రొటేషను, ఇలా పక్కగా రొటేట్ అవుద్ది కదా, అదనమాట. ఒక్కొక్క ట్రేకి వచ్చి 50 గుడ్లు పైగా పెట్టడం జరిగిందండి. ఇది మొత్తం 200 కెపాసిటీ ఇంక్యుబేటర్ అనమాట. ఇది ఇలాగా 2 అరలు మాత్రమే ప్రజెంట్ అయితే పెట్టారు, ఇంకా పై అర రెడీ చేయాల్సి అయితే ఉంది. ఇది 2 అరలు అనమాట. ఈ కింద ఏమని గుడ్లు హ్యాచ్ అయ్యే ఒక 2 రోజుల ముందు వచ్చి మనం ఈ కిందన పెట్టేసుకుంటే అవి పిల్లలు అవుతాయి అన్నమాట. ఈ కింద మెస్ అని క్లాత్ వేసి, ఇక పై క్లాత్ వేసారు కదా, అలాగేసి హ్యాచ్ అయ్యే గుడ్లన్నీ 1-2 రోజుల ముందు తీసి అక్కడ పెట్టుకుంటే అవి సేఫ్గా అనేది హ్యాచ్ అవ్వడం జరుగుతుంది. ఇవి నిన్న మార్నింగ్ పెట్టారంట బ్రదర్, ఇప్పుడు హ్యాచ్ అవుతున్నాయి ఈరోజు ఈవినింగ్. చూశారు కదా, ఈ పిల్ల ముందు వచ్చిందండి, హెల్తీగా ఉన్న పిల్ల ముందు వచ్చింది, మిగతా తర్వాత వస్తున్నాయి ఒకటనే. ఇక్కడ కింద చూడండి, ఈ ట్రేలో కూడా మీకు పై ట్రేలో అరలో ఉన్నాయి కదా, అవి వచ్చి కొన్ని గుడ్లు ఇక్కడ పెడుతూ ఉంటారు, పెడితే ఇవి ఇక్కడ కూడా హ్యాచ్ అవుతాయి. వాటి కిందన వచ్చి మనకి వాటర్ పెట్టడం జరిగిందండి, తేమ శాతం పర్ఫెక్ట్గా ఉండడం కోసం ఇక్కడ ఒక వాటర్ సరిపడినంత పెట్టుకోవాలి. ఈ వాటర్ వచ్చి మనం పెట్టే పరిమాణానికి తగ్గట్టుగా ఒక 2 రోజులకి 3 రోజులకి ఒకసారి మార్చుకుంటూ ఉండాలన్నమాట. ఆ నీళ్ళు వాటర్ అయిపోతే మళ్ళీ కొత్త వాటర్ పెట్టుకోవాలి. చిన్న ప్లాస్టిక్ టబ్లో అది సెట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఈ ట్రేలు తగ్గట్టుగా. ఇంక్యుబేటర్ అనేది బాగానే ఉందండి, ఇది టెస్టింగ్లో ఉందన్నమాట, బాగానే రిజల్ట్ అయితే వస్తుంది ప్రజెంటు. ఒకవేళ మనకి ఫ్యూచర్లో ఛానల్లో ఎవరికైనా తయారు చేసి సప్లై చేయగలిగితే ఆ బ్రదర్ నేను కనుక్కుంటాను. ఇది మొత్తం రిజల్ట్ బాగున్న తర్వాత. చూశారు కదండి, ఇది వచ్చి మనం ఇంట్లో కానీ లేదంటే మన మకాల దగ్గర కానీ ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు, సేఫ్గానే ఉంటుంది, ఎలకలో ఏం దూరం లోపలికి. బాగుంది, పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఈ ఇంక్యుబేటర్ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఇన్వర్టర్ అనేది ఉండాలండి. మీరు రైట్ సైడ్ చూసారు కదా, గ్రీన్ లైట్ వెలుగుతుంది ఇన్వర్టరు, ఎందుకంటే కరెంట్ పోతే అది అడ్జస్ట్ అవుద్ది అనమాట. ఎక్కువ సంఖ్యలో గుడ్లు పొదిగించుకోవాలంటే ఇంక్యుబేటర్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.